భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్ర రెండవ భాగంలో నిన్న మనం భక్తి ధర్మం గురించి చెప్పుకుందాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. లవకుశ దర్శనం. ఆ తర్వాత సుమారుగా 10-12 ఏళ్ళ కాలం గడిచింది. శ్రీరామ ప్రభువు సంసారంలో చాలా సంఘటనలు జరిగిపోయాయి. ఆయన సీతాదేవిని అరణ్యాలలో వదిలివేయటం, అక్కడ ఆమెకు లవకుశులనే పుత్రులు జన్మించటం వంటి సంఘటనలు చాలా జరిగాయి. అయినా హనుమంతుడు వాటిని వేటిని పట్టించుకోలేదు. గంధమాదన పర్వతం మీద తన రామధ్యానంలో తను ఉండిపోయాడు. ఒకనాడు వానరరాజు సుగ్రీవుడి నుంచి హనుమంతుడికి ఒక కబురు వచ్చింది. శ్రీరామచంద్ర ప్రభువు అశ్వమేధ యాగం ప్రారంభించి యాగస్వాన్ని దేశం మీదికి వదిలిపెట్టాడంట. దాన్ని దండకారణ్యంలో ఎవరో ఇద్దరు ఆకతాయి కుర్రవాళ్ళు 12 ఏళ్ల వాళ్ళు కట్టేశారట. గుర్రాన్ని విడిపించుకొద్దామని వెళ్ళిన శ్రీరామ సైన్యం మాత్రమే కాక లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా ఆ కుర్రవాళ్ల చేతిలో చావు దెబ్బలు తిని కన్నులొట్టబోయి చావు తప్పించుకొని యువతల పడ్డారంట. ఈ దశలో వృక్షవానర సేనల సహాయాన్ని కోరుతున్నానని శ్రీరామ ప్రభువు వార్త పంపించాడంట. సుగ్రీవాంగద జాంబవాదులంతా సేనా సమేతంగా వెడుతున్నారంట. నువ్వు వస్తావా అనేది ఆ వార్తకు సారాంశం. ఎందుకో గాని హనుమంతుడికి ఆత్రం కలగలేదు. అయినా తక్షణమే బయలుదేరి సుగ్రీవాదులతో కలిసి తాను రణరంగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి యజ్ఞం మానేసి శ్రీరాముడే స్వయంగా రణరంగంలో నిలబడి ఆ కుర్రవాళ్ల మీదకి సేనలు నడిపిస్తున్నాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మూర్ఛలోనే ఉన్నారు. వాళ్లకు వైద్యం జరుగుతోంది. ముందు వానర సేనలు, ఎలుగుబంట్ల సేనలు యుద్ధానికి వెళ్ళాయి. వాటిని ఆ కుర్రవాళ్ళు నిమిషాలలో తుక్కు చేశారు. ఇక గతిలేక సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు తామే స్వయంగా యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో హనుమంతుడు సుగ్రీవాదులతో సరిసమంగానే యుద్ధం చేస్తున్నాడు. అంతకంటే పైశక్తులు చూపించబుద్ధి కావటం లేదు. సుగ్రీవాదులు మాత్రం తమ శక్తి మొత్తం వెచ్చించి యుద్ధం చేస్తున్నారు. ఆ కుర్రవాళ్ళు మాత్రం ఆ నలుగురిని బంతుల్లాగా చేసుకుని బంతులాటలాడారు. సుగ్రీవుడిని, అంగదుడిని దూరంగా విసిరిపారేశారు. హనుమంతుడి, జాంబవంతుడి కాళ్ళు చేతులు విడిచికట్టేశారు. ఆ పిల్లలు అలా కడుతుంటే హనుమంతుడికి ఎందుకో కానీ సంతోషంగా ఉంది, కోపమే రావటం లేదు. ఇంతలో ఆ కుర్రవాళ్ళు గుర్రాన్ని, కోతిని, ఎలుగుబంటును తీసుకొని అడవిలో కొంత దూరం నడిచి ఒక పర్ణశాల ముందు ఆగి, అమ్మా నీ కోసం కొత్త కానుకలు తెచ్చాం, వచ్చి చూసుకో అని అరిచారు. లోపల నుంచి అగ్నిశిఖలా పెరిగిపోతున్న ఒక తాపస వనిత మేలుముసుగు వేసుకుని బయటకు వచ్చింది. ఆమె వస్తువుని నివ్వరబోయి మేలుముసుగు తొలగించి బొటబొట కన్నీళ్లు కారుస్తూ, హనుమా ఇదేమిటి, ఇలా ఎందుకు అయ్యింది అంటూ వలవలా ఏడ్చింది. ఆ సాధ్విని చూడగానే హనుమంతుడు సీతామాత అంటూ ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూ నేల మీద పొర్లగింతలు పెట్టాడు. జాంబవంతుడు కూడా కళ్ళ వెంబటి నీళ్లు కారుస్తూ, నువ్వు ఇక్కడ ఉన్నావా తల్లి అంటూ సన్నగా విలపించసాగాడు. ఇంతలో వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన హనుమంతుడిని, జాంబవంతుడిని గుర్తించి లవకుశుల వంక ఒకసారి అభినందన పూర్వకంగా చూసి కమండలం పక్కన పెట్టి వాళ్ళ కట్లు విప్పదీశాడు. లవకుశులిద్దరికీ పరిస్థితి అంతా అయోమయంగా కనిపించింది. మెల్లిగా మాటలు సాగాక రెండు పక్షాల వారికి ఎదుటివారి కథ తెలిసింది. తన కొడుకులు తండ్రితోనే యుద్ధం చేశారని, చాలామందిని చంపేశారని తెలిసేసరికి సీతాదేవికి శ్రీరాముడు కూడా మరణించాడేమోనని కంగారు బయలుదేరి సహగమనం చేస్తానని పట్టుపట్టసాగింది. అప్పుడు హనుమంతుడు అలాంటిదేమీ జరగలేదని సీతాదేవికి నచ్చ చెప్పాడు. ఇక పైన ఏం చెయ్యాలా అని వాల్మీకితో సంప్రదించాడు. చివరికి హనుమంతుడు, వాల్మీకి, జాంబవంతుడు కలిసి బిక్కమొహం వేసుకుని ఉన్న లవకుశులను శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్ళి, దేవా వీళ్ళు నీ కుమారులయ్యా, అందుకనే నీకు దాసులైన అస్త్రదేవతలంతా స్వయంగా వచ్చి వీళ్ళని ఆశ్రయించారు. విశ్వామిత్ర మహర్షి నీకు అస్త్ర విద్యలను బోధించినప్పుడు ఆ మంత్రోపదేశాలంతా నీకు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నారు. నాకులాగానే నా పుత్రులకు కూడా సేవ చెయ్యండని నీవు వాళ్ళని ఆజ్ఞాపించావు. దాని ఫలితంగానే ఆ అస్త్ర విద్యలన్నీ ఈ కుర్రవాళ్లకు అప్రయత్నంగా సిద్ధించాయి. అందువల్లే నువ్వు నీ కొడుకుల చేతిలోనే ఓడిపోయి ధన్యుడవయ్యావు ప్రభు. అభంశుభం తెలియని ఈ పసికందులను క్షమించు, వీరిని స్వీకరించు, అనుగ్రహించు అని వాల్మీకి, హనుమంతుడు ప్రార్థించారు. శ్రీరాముడు ఆనందం ఒక వంక, దుఃఖం మరొక వంక
దోబూచులాడుతుండగా కొడుకులను కౌగలించుకుని సీతాదేవి రేపటి యాగసభలోకి విచ్చేసి అక్కడ మహాజన సమక్షంలో మళ్ళీ ప్రతిజ్ఞ చేయుగాక అని ఆజ్ఞ చేశాడు. మర్నాడు మహాసభకు వాల్మీకి మహర్షి సీతాదేవిని వెంటబెట్టుకుని తెచ్చి శ్రీరామాజ్ఞగా మళ్ళీ ప్రతిజ్ఞ చెయ్యమని ప్రార్థించాడు. ఆ మహాసాధ్వి భర్త ఆజ్ఞను గురువాజ్ఞను శిరసావహించి, నేను మనసులో కూడా నా భర్తను కాక వేరొక పురుషుణ్ణి స్మరించ ఉండలేదు. ఇది నిజమైతే ఓ భూమాత, నువ్వు నన్ను నీలోకి తీసుకొని పో, భూమి సుతను భూమిలోనే కలుపుకో అని ప్రతిజ్ఞ చేసింది. పరమ పవిత్రమైన ఆ యాగశాలలో ఆ మహాసాధ్వి చేసిన ఆ అనుహిత ప్రతిజ్ఞకు భూమి ఆకాశం శ్రీరాముడు కూడా కంపించిపోయారు. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపలే భూమి కంపించి పగిలి నోరు తెరిచింది. ఆ నోట్లో నాలుక అల్లల్లాడినట్లుగా ఒక తేజోమయ సింహాసనం మీద భూదేవి కూర్చుని ఉంది. ఆమె రా కూతురా రా అంటూ సీతాదేవికి చేతులందించి అర్ధసింహాసన గౌరవం ఇచ్చి భూమిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక మేరుధీరుడైన శ్రీరాముడు కూడా అప్రతిభుడై తూలి పడబోయి పక్కనున్న యూపస్తంభాన్ని ఆసరాగా చేసుకుని ఎలాగో నిలబడ్డాడు. పాదరసపు మెరికలులాగా ఉన్న లవకుశులిద్దరూ మాత్రం తల్లికి ఏదో జరగబోతుందని గ్రహించి దుఃఖావేశంలో తాము కూడా ఆ భూమి పగుల్లోనికి దూకపోయారు. కానీ వారి పక్కనే ఎవరూ నియమించని అంగరక్షకుడిగా నిలబడి ఉన్న హనుమంతుడు మెరుపు కన్నా వేగంగా వాళ్ళిద్దరిని ఒడిసిపట్టుకొని శ్రీరామ వంశాన్ని నిలబెట్టాడు. ఒక పక్క హాహాకారాలు, ఒక పక్క మహర్షుల మంత్రఘోషలు, మరో పక్క సైనికుల హెచ్చరికలు, శ్రీరాముడి తూలుడు, లవకుశుల దూకుడు, ఇలా తలో పక్క తలో గందరగోళంగా కొద్ది క్షణాలు గడిచాయి. ఇంతలో తెరిచిన భూమి నోరు మళ్ళీ మూసుకుంది. పరిసర వాతావరణం కుదుటపడింది. సీతాదేవి మాత్రం మాయమైంది. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీరాముడు మాత్రం చంద్రప్రచండుడై భూదేవి మీదికి బ్రహ్మాస్త్రం సంధిస్తానని బాణం బయటికి తీశాడు. జనులు మునులు దేవతలందరూ గడగడలాడిపోయారు. వద్దు ప్రభు అనటానికి ఎవరికి గుండెలు చాలలేదు. ఆ దశలో బ్రహ్మదేవుడు సూటిగా శ్రీరాముడి ముందర ప్రత్యక్షమై చల్లని మాటలతో ఆయనను మెత్తపరిచి ఇలా విన్నవించాడు. దేవదేవా, నువ్వు వేసిన ప్రణాళిక ప్రకారమే సన్నివేశాలన్నీ సాగుతున్నాయి. మధ్యలో నువ్వు ప్రణాళికను మార్చేసి కోపాన్ని ఆహ్వానించి కథను పక్కకు తిప్పితే మేమేమి చెయ్యాలో మాకు అంతుపట్టకుండా పోతుంది. కనుక దయచేసి శాంతించు. నీ ప్రణాళికను నీకు గుర్తు చేసేందుకోసం ఒక ఉపాయం చెప్తాను. నేను ఈ వాల్మీకి మహర్షి మనస్సులో దూరి నీ ప్రణాళిక మొత్తాన్ని నీ పేరున కావ్యంగా వ్రాయించాను. దాని పేరే రామాయణం. రాబోయే రోజుల్లో రాబోయే కథ కూడా ముందే వ్రాయించాను. ఆయన తన రామాయణాన్ని గానానికి అనుకూలమైన కావ్యంగా రచించాడు. దాన్నే నీ కొడుకులకు శాస్త్రపాఠంగా చెప్పాడు. వాళ్లకు ఆ రాముడువే నువ్వని తెలీదు. ఇప్పుడు నీ కొడుకులే నీకు నీ కథను గానం చేసి వినిపిస్తారు. విను. వీటిలో భవిష్యత్ ఘట్టాలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిమంది బ్రహ్మర్షులను దగ్గర పెట్టుకొని ఏకాంతంగా విను. ఇది నువ్వు వేసిన ప్రణాళిక. ఇది జగన్మంగళకరమైనది. దీని ప్రకారం నువ్వు లోకాలను అనుగ్రహించు. బ్రహ్మదేవుడిలా చెప్పేసరికి శ్రీరాముడు ప్రశాంతుడై లవకుశుల చేత రామాయణ కథాగానం చేయించుకొని విన్నాడు. భవిష్యత్ కథాఘట్టాలు వచ్చినప్పుడు హనుమంతుడిని పక్కన పెట్టుకొని విన్నాడు. అటు తర్వాత శ్రీరాముడు మెల్లిగా మామూలు జీవనంలోకి వచ్చి తన పెద్ద కొడుకు కుశుడికి యువరాజు పట్టాభిషేకం చేసేదాకా ఉండి హనుమంతుడు మళ్ళీ గంధమాదనానికి వెళ్ళిపోయాడు. అప్పటికి శ్రీరాముడి వయస్సు ఇంచుమించు 64 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన 10,930 సంవత్సరాలకు పైగా జీవించాడు. ఆ సమయంలో ఆయన ఉత్తర దక్షిణ భారతాలను, ఇతర భూఖండాలను ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ రాజ్యాలను రాష్ట్రాలుగా విభజించి అధికార వికేంద్రీకరణ ద్వారా ధర్మరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థ ఇంచుమించుగా ఈనాటి ఫెడరల్ వ్యవస్థను పోలి ఉంది. అందుకోసమై ఆయన అనేక వందల రాజ్యవంశాలను ప్రోత్సహించి వారిని ప్రాంతీయ రాజులుగా నియమించి రాజ్యపాలనలో పూర్వం లేని కొత్త సంస్కరణలు అనేకం చేపట్టాడు. మంచి కోసం మార్పు వస్తున్నప్పుడు మంకుపట్టుతో పాతవే పట్టుకుని వేలాడే స్వభావం తమోగుణ జీవులలో ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల శ్రీరాముడికి కూడా అనేక చిక్కులు వచ్చాయి. అవసరమైన సందర్భాలలో ఆయన హనుమంతుడిని కూడా పిలిపించి పరిస్థితులను చక్కదిద్దుతూ ఉండేవాడు. హనుమంతుడు పిలిచినప్పుడు వచ్చి చెప్పిన పని చక్కగా చేసి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇక్కడ మహారాష్ట్రీయులు ఒక హాస్య కథను చెప్తూ ఉంటారు. అది కల్పిత కథ అయినా
ఆనాటి హనుమంతుడి ప్రవృత్తికి ఈనాటి మన జీవనానికి కూడా అర్థం పడుతుంది. కనుక మనం కూడా దాన్ని చెప్పుకుందాం. ఆ కథ ఏంటో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.